మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? ఈ గ్రహ మార్పు ప్రభావం ఏ రాశుల వారిపైన ఎలా ఉండబోతుంది? ఒక్కసారి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ అక్టోబర్లో మనకి కొన్ని గ్రహ మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి. గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. బుధుడు కర్కాటకంలోకి, అలాగే శుక్రుడు, సూర్యుడు సింహ లగ్నంలోకి వెళ్ళడం వల్ల కాస్త కొన్ని చిన్న చిన్న మార్పులు అన్ని వర్గాల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రప్రథమంగా ఈ యొక్క రాసులకు సంబంధించి ద్వాదశ రాసులలో కూడా విద్య, ఉద్యోగ, వైద్య, ఆరోగ్య, అలాగే గృహిణులకు సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక ప్రప్రథమంగా మనము ఈ అన్ని రాసుల వారికి కూడా కలిపి మనం చెప్పేటువంటి కామన్ ఒక విషయం చెప్తామండి. విద్యార్థులు ఎవరైనా సరే కొత్తగా ఏవైనా సరే ప్రాజెక్టులు కానీ, లేకుంటే మీ యొక్క చదువుకునేటువంటి విద్యా సంస్థలు మారాల్సిన అవసరం కానీ, లేకుంటే ఏవైనా సిలబస్లో ఇంకేదైనా అప్గ్రేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, మేము ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి సరస్వతి యంత్రము అని ఉంటుందండి. ఈ సరస్వతి యంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రోజు పిల్లలతోని మీ ఒక కొత్త బుక్ పెట్టేసి ఆ బుక్లో ఆ యంత్రాన్ని రాసి శ్రీమాత్రే నమః అని వారితో రాయించి దానిపైన ఈ యొక్క మధ్యవేలుతోని అలా పెట్టి బొట్టులా ఉత్తదే అలా మామూలుగా ఇలా దానిపైన పెట్టి బొట్టులా పెట్టుకోండి. దానివల్ల శారదాంబిక అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు వీరి యందు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు సోంపు అనేటువంటి దొరుకుతుంది. తినేటువంటి సోపు ఉంటుంది కదా, అది అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసేప్పుడు మనం సాధారణంగా తీర్థం పొడిలో కూడా వాటిని వాడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ యొక్క సోంపుని అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడుగా ఈ నవరాత్రుల్లో లేదా ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేటువంటి పంచమి తిథి రోజున మీరు వీలైతే, ఎందుకంటే మనకి 2వ తారీఖు అమావాస్య దాటి ప్రారంభమవుతున్నవన్నీ కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ సోంపుతోని అష్టోత్తరం చేయాలి. ఒక చిన్న ఒక్క పెట్టుకోండి, ఆ ఒక్క మీద వేస్తూ ఉండండి. అమ్మవారిని ఆవాహనం చేసుకొని దాంట్లోకి వేయండి. ఆ తర్వాతకు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాచుకొని మీరు మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడల్లా ఆ యొక్క సోంపు కొంచెం చక్కెర తినేసి వెళ్ళండి. దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గోచరిస్తూ ఉంది. ఇకపోతే ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించి అందరూ కూడా అమ్మవారి నవరాత్రుల్లో మీ ఇష్ట అవతారమైనటువంటి అమ్మవారు, అసలైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కానీ,
లేదా స్కందమాత అమ్మవారికి సంబంధించి కానీ, లేదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతార సమయంలో గృహిణులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం దగ్గర కూడా కుంకుమార్చనలు జరుగుతాయి. మీ ఇంటి దగ్గర ఏదైనా మండపం పెట్టినా, లేదు మీరు ఎక్కడైనా సరే దేవాలయంలో అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలు జరుగుతుంటే ప్రత్యేకంగా పాల్గొనండి, కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పెట్టుకోండి, విశేష ఫలితములు దక్కుతాయి. లేదు మేము 9 రోజులు చేస్తామనంటే ఇంకా సంతోషం, 9 రోజులు చేయొచ్చు. ఇక వ్యాపారస్తులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక బుధగ్రహ సంబంధితమైనటువంటి బుధ సంచారం కూడా మారుతుంది కనుక మనకి ఏం చేయాలి అంటే కిలోంబావు శనగలు బ్రాహ్మలకు దానం ఇవ్వండి. ఇంకొన్ని ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో పెసలు వేసుకొని మూట కట్టి మీరు మీ యొక్క షాప్ షట్టర్కి కానీ మీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి. దానివల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇకపోతే ఎవరైనా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ప్రత్యేకంగా అమ్మవారి సంబంధించిన నవరాత్రులు కూడా దీక్షను పూనండి. అంటే 29 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, వివాహం కోసం ఎదురు చూస్తున్నాం అన్న వారందరూ కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించి నవరాత్రులు దీక్షలో ఉండి మెడలో కండువా వేసుకొని అమ్మవారికి సంబంధితమైనటువంటి దీక్షలో ఉండి ఏకభుక్తం భూషయనం. ఎందుకంటే మనకు తెలవకుండా మనం ఏమైనా చిన్న చిన్న తప్పిదములు స్త్రీల గురించి చేసి ఉంటే ఆ దోషములన్నీ పోయి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి. ఇక రాజకీయ అలాగే సినిమా రంగాల వాళ్ళకు కానీ మీడియా రంగాలు యాంకర్లందరికీ కూడా సంబంధించి అమ్మవారికి సంబంధించిన అవతారాల్లో మీ ఇష్ట అవతారం కనీసం 3 అవతారాలు పెట్టినప్పుడు చీరను దానం చేయండి. ఆ చీర అమ్మవారికి కట్టి ఆడవాళ్ళైతే మళ్ళీ ఆ చీరను తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు, లేదా అమ్మవారికి సమర్పిస్తానంటే కూడా సమర్పించవచ్చు. ఇవి చేయడం వల్ల 12 రాశులలో ఉన్న వారందరూ ఈ సెక్టార్లో ఉన్న వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే గురుగారు, మరి ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ అక్టోబర్ నెలలో? మేషరాశి వారికి సంబంధించి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే వ్యాపారానికి సంబంధించి ఏవైనా సరే మీ భాగస్వామితో కూడినటువంటివి ఏవైనా లావాదేవీలు ఉంటే కనుక కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకు అంటే మీరు ఎప్పుడో చెప్పినటువంటి ఆ విషయాన్ని వాళ్ళు సరిగ్గా వినక ఏదైనా పని చేసి వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ధనం అందుతుంది, కానీ మీరు ఎవరినైతే నమ్మి డబ్బులు ఇస్తారో వారి నుంచి తిరిగి రావు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికన్నా ధనం సహాయం చేయాలి అంటే ఎవరన్నా మీ దగ్గరికి అప్పుగా ఒక 10,000 20,000 ఏమని వస్తే 1,000 రూపాయలు ఇచ్చిన నాకు ఇవ్వకున్నా పర్లేదని పంపించండి తప్ప అప్పుగా ఇస్తే అవి తిరిగి రావడం కష్టము. ఈ అక్టోబర్ మాసం అంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇవి అన్ని సెక్టార్ వారికి కూడా చెప్తున్నాను అనమాట. అంటే ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ అలాగే ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగస్తులకు కానీ ప్రత్యేకంగా అందరికీ కూడా ఈ విషయం చెప్తున్నాను. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే మీరు ఎవరో మాటలు విని మీరు చేద్దాం అనుకున్నటువంటి విద్యను కానీ లేకుంటే తీసుకోవాలనుకుంటున్న కోర్సును కానీ తీసుకోకుండా మైగ్రేట్ అవ్వడం లాంటివి చేయకండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అలాగే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల అమ్మవారికి సంబంధించిన ఆరాధనతో పాటు నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ మంత్రోచ్చారణ చేయడం విపరీతమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఓం శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఈ అక్టోబర్ మాసం అంతా కూడా మొత్తం ఈ నెల రోజులు కలిపి 108 సార్లు చేస్తే చాలు. అలాగని చెప్పారు కదా అని చెప్పి ఆఖరి వారం చేద్దామని పెండింగ్ లాంటివి పెట్టకుండా వీలైనంత వరకు మొదటి వారంలో 2వ వారంలో కొన్ని పార్ట్స్ అంటే 11 సార్లు రోజు చేసుకుంటే ఇంకా మంచిది. 108 సార్లే చేయమన్నారు కదా అండి, ఇంకెక్కువ చేయకూడదా? చేయొచ్చు, యథాశక్తిగా చేయండి. మళ్ళీ చెప్తున్నాను, శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఇవి చేయడం వల్ల అన్ని రంగాల్లో ఉన్న వారందరికీ కూడా మంచి శుభ ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి అందేటట్టు అవకాశం ఉంది. మీరేమైనా సరే ఎరుపు రంగు దుస్తులు ధరించాలని అనుకుంటే కనుక ధరించకండి. ఆడవాళ్ళు అమ్మవారి నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే పర్లేదు, కానీ ఇతరత్ర ఎవరు కూడా ఎరుపు కానీ థిక్ కలర్స్లో ఉన్నటువంటివి ఈ రాశి వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదు. అలాగే విశేషంగా ఈ రాశి వారు విప్ప నూనె అలాగే మట్టి మూకుల్లో విప్ప నూనెని నవరాత్రులు కూడా రోజు దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. స్వస్తి. అలాగే గురువుగారు, మేషరాశి వారికి మరి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన మంత్రం ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు.